దావీదు రాసినటువంటి ఈ కీర్తనలను ఒక్కొక్క కీర్తనను ఒక్కొక్క చరణాన్ని వచనం వెంబడి వచనాన్ని మనందరం కూడా కలిసి ధ్యానం చేసుకుందాం. దావీదు రాసినటువంటి కీర్తనల్లో మొట్టమొదటి కీర్తన 3వ కీర్తన. ఈ కీర్తన రాయడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, దావీదు ఈ కీర్తన ఎప్పుడు రాశాడు, దీని నేపథ్యం ఏంటి అని అంటే కనుక, అబ్షాలోము అను తన కుమారుని చేత తరమబడుతూ ఉన్నప్పుడు ఈ కీర్తన రాశాడని బైబిల్లో మనం చదువుకుంటున్నాం. దావీదు రాసినటువంటి 3వ కీర్తన ఎప్పుడు రాశాడు అనంటే అబ్షాలోము చేత తరమబడుతూ ఉన్నప్పుడు రాశాడు. ఏమని రాశాడు అనంటే 8 చరణాలు కలిగినటువంటి కీర్తన రాశాడు. అందులో మొట్టమొదటి చరణం ఏంటి అనంటే, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దావీదు చెప్తున్న మాట ఏంటి అనంటే, ప్రభువా నన్ను బాధించువారు అనేక మంది ఉన్నారు ప్రభువా, ఎంతో విస్తరించి ఉన్నారు ప్రభువా అని అన్నాడు. అంటే దావీదుని ఎవరెవరు బాధ పెట్టారు అనంటే గనక, దావీదుని తన కొడుకైనటువంటి అబ్షాలోము బాధ పెట్టాడు. తన సైనికులలో ఒకడిగా ఉన్నటువంటి అహీతోపేలు బాధ పెట్టాడు. అబ్షాలోమును ప్రేరేపించింది అహీతోపేలే. ఆ తర్వాత సౌలు కుటుంబీకుడైనటువంటి షిమీ అనే ఒక వ్యక్తి దావీదు కాలినడకన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు చిచ్చి అని చెప్పి బైబిల్లో తిట్టినట్టుగా బైబిల్లో మనం చదువుతున్నాం. అంటే షిమీ కూడా దావీదును బాధ పెట్టాడు. దావీదుని సమూయేలు ఒక రాజుగా అభిషేకించిన నాట నుంచి ఆయన తన జీవితంలో రాజు అయ్యేంత వరకు కూడా అతడు సౌలు చేత బాధించబడ్డాడు. అంటే ఓవరాల్గా మనం చెప్పుకోవాలి అని అనుకుంటే, సౌలు దావీదును బాధ పెట్టాడు, అబ్షాలోము బాధ పెట్టాడు, అహీతోపేలు బాధ పెట్టాడు. ఆ తర్వాత ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి షిమీ అనే ఒక వ్యక్తి బాధ పెట్టాడు. వీళ్ళందరూ కూడా దావీదును బాధ పెట్టి, వీళ్లతో పాటు కొంతమంది బాధించువారు విస్తరించి ఉన్నారని బైబిల్లో మనం చదువుకుంటున్నాం. అయితే ఈ వాక్యం నుంచి మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటి అనంటే, ఇదిగో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీ జీవితంలో దావీదును బాధ పెట్టు వారు విస్తరించి ఉన్నట్టుగా నీవు కూడా బాధల్లో ఉన్నావేమో. నిన్ను కూడా బాధ పెట్టేటువంటి సంగతులు కానీ, నిన్ను కూడా బాధ పెట్టేటువంటి ఆ యొక్క జీవిత అనుభవాల్లో నువ్వు ఒకవేళ ప్రయాణం చేస్తూ ఉంటున్నావేమో. ఈ రోజుల్లో ప్రతి మనిషిలో ఏదో ఒక బాధ ఆ వ్యక్తిని కృంగదీస్తూ ఉన్నది. కొంతమంది జీవితంలో వాళ్ళకున్నటువంటి బాధలు ఎలా ఉన్నాయి అనంటే గనక, బైబిల్లో మనం చదివితే శతాధిపతి అనే ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. ఆ శతాధిపతిని ఏమి బాధ పెట్టింది అనంటే, తన దాసుణ్ణి శతాధిపతిని కూడా బాధ పెట్టినటువంటి అనుభవం. అతడు పక్షవాతముతో బాధపడుచు ఉన్నాడు. అంటే శతాధిపతి యొక్క జీవితాన్ని బాధ పెట్టింది అనారోగ్యమైనటువంటి సమస్య. తర్వాత యాయీరు అనే ఒక సమాజ మందిరపు అధికారి ఉన్నాడు. అతన్ని బాధ పెట్టింది ఏంటి అనంటే, తన కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత చనిపోయింది. అంటే తన కుమార్తెను గూర్చినటువంటి జీవితం యాయీరును బాధ పెట్టింది. ఎలీషా యొక్క శిష్యుల్లో ఒకడు ఆయన చనిపోయాడు. ఆయన చనిపోవటానికంటే ముందు అప్పు చేశాడు. ఆ అప్పువాడు వచ్చి 2 కుమారుల్ని తన దాసులుగా చేసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు, ఆ యొక్క ఎలీషా శిష్యుల్లో ఉన్నటువంటి తన భార్య ఆయన దగ్గరకు వచ్చి చెప్పుకున్న మాట ఏంటి అనంటే, అప్పులు వాడు వచ్చాడు అని. అంటే ఆ కుటుంబాన్ని బాధ పెట్టింది అప్పుల సమస్య. ఇలాగా ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో, నీ కుటుంబంలో నిన్ను బాధ పెట్టేటువంటి అంశం ఏమై ఉన్నది? నీ కుమార్తెను గూర్చినటువంటి జీవితం, నీ కుమారుని గూర్చినటువంటి జీవితం, నీ భార్యను గూర్చినటువంటి జీవితం, నీ భర్తను గూర్చినటువంటి జీవితం, ఏదో ఒక లక్షణం, ఏదో ఒక బాధ. ఆ బాధ చేత ఈ వాక్యాన్ని నువ్వు వింటున్నావేమో. నీ కుటుంబాన్ని గూర్చినటువంటి బాధ నిన్ను రోజు రోజుకి ఒకవేళ క్షీణించే స్థితిలోనికి నడిపిస్తూ ఉన్నదేమో. బైబిల్లో ఒక కీర్తనలో మనం చదువుతాం ఏంటి అనంటే, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నా ప్రాణమా నీవు ఎలా తొందరపడుచున్నావు, దేవుని యందు నీవు నిరీక్షణ ఉంచుము అని. అంటే కృంగిపోయిన వ్యక్తి తీసుకునే నిర్ణయాలు
తొందరపాటు నిర్ణయాలు ఉంటాయి. అంటే వాళ్ళ కుటుంబం యొక్క స్థితి బాగోలేదనుకోండి, నీ కుటుంబం యొక్క స్థితి బాగోలేదనుకో, అపవాది నీ చేత ఏం చేయిస్తాడు అనంటే తొందరపాటు నిర్ణయాలు కలిగిస్తూ ఉంటాడు. ఇదిగో నీ కూతురు జీవితం బాగుపడదు, నీ కుమారుని జీవితం బాగుపడదు, లేదు అనంటే నీ భర్త అలాగే ఉంటాడు, నీ భార్య అలాగే ఉంటుంది, నీ సంఘం అలాగే ఉంటుంది. ఏదో ఒక జీవితం అంటే ఏదో ఒక కారణం, ఏదో ఒక బాధ నిన్ను తొందరపాటు నిర్ణయాలు తీసుకునేలాగా నీ జీవితాన్ని ప్రేరేపిస్తూ ఉంటాడు అపవాది. ఒకవేళ నీ కుటుంబం గూర్చినటువంటి బాధ చేత నీవు ఉన్నావా? రెండవదిగా, శతాధిపతి ఉన్నాడు, అనారోగ్య సమస్యతో ఉన్నాడు తన దాసుని గూర్చి. ఒకవేళ నీవు ఈ వాక్యం వింటున్న నీవు ఏ అనారోగ్యము చేత నీవు ఉన్నావు? ఒకవేళ నీ ఇంట్లో ఏదైనా అనారోగ్యము నిన్ను బాధ పెట్టేదిగా ఉన్నదా? ఒకవేళ కుదరని రోగం అవ్వచ్చు, మందు దొరకని వ్యాధి అవ్వచ్చు, లేకపోతే శరీరాన్ని రోజు రోజుకు క్షీణింపజేసేటువంటి ఏదైనా ఒక అనారోగ్యము నీ కుటుంబాన్ని బాధ పెడుతూ ఉన్నదా? ఒకవేళ అప్పుల బాధ లాంటి బాధ నీ కుటుంబాన్ని ఎక్కువగా క్షీణించే స్థితిలోనికి నడిపిస్తూ ఉందా? నీవు చేసినటువంటి అప్పులు కానీ, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు చేసినటువంటి అప్పులు నీ కుటుంబాన్ని బాధపరిచేలాగా ఉన్నదా? ఈ ఉదయకాల సమయం నీవు ఏ బాధ చేత ఈ వాక్యాన్ని వింటున్నావు? ఎలాంటి బాధ నిన్ను తొందర పెడుతూ ఉన్నది? ఇలాంటి బాధలో గనక నీవు ఉంటే, నిన్ను బాధించువారు గనక విస్తరించి గనక ఉంటే, నీవు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటి అనంటే, నీ బాధ మనుషులకు ఒకవేళ అపహేళనగా ఉండొచ్చేమో కానీ, నీ బాధ మనుషులు తృణీకరించొచ్చేమో కానీ, నీ బాధ ఒకవేళ మనుషులకి వాళ్ళందరూ కూడా మాట్లాడుకోవటానికి ఒక కారణంగా ఉండొచ్చేమో కానీ, ప్రభువునందు నీ బాధ ఎలా ఉన్నదో తెలుసా? ఆయన నీ బాధను చూసి నీ పక్షమున నిలబడి నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేవాడుగా ఉన్నాడు. ఆ మాట మనం చదువుకుందాం. 14వ కీర్తన 6వ చరణాన్ని గనక మనం చదివితే, కీర్తనల గ్రంథము 14వ కీర్తన 6వ చరణంలో, బాధపడు వారి ఆలోచన మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమునై ఉన్నాడు. బాధపడే వారికి ఆశ్రయము ఎవరు అనంటే ప్రభువైన క్రీస్తు. గుర్తుపెట్టుకోండి, నీ బాధకు ప్రభు దగ్గర సమాధానం ఉన్నది. నువ్వు దేని విషయంలో అయితే బాధపడుతున్నావో ఆ బాధను గనక నువ్వు ప్రభుతో చెప్పగలిగితే, ఆయన నీకు ఆశ్రయముగా ఉన్నాడు. ఆయన్ని ఆశ్రయిస్తే చెయ్యి విడిచిపెట్టని దేవుడు అని 9వ కీర్తనలో మనం చదువుతాం. చూడండి, 9వ కీర్తన 10వ చరణంలో గనక మనం చదివితే, యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. ప్రభువుని గనక మనం ఆశ్రయిస్తే ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు అని వాక్యంలో మనం చదువుకుంటున్నాం. నీ బాధలో, నీ భయములో, నీకున్నటువంటి ఆలోచనలో ఏదైనప్పటికీ కూడా నువ్వు ప్రభువుని ఆశ్రయించు, ప్రభు దగ్గరకు రా. నీ బాధను మనుషులు తృణీకరిస్తారేమో కానీ ఆ బాధను ప్రభు చూస్తున్నాడు. నీ జీవితంలో ఆయన నీకు ఆశ్రయముగా ఉన్నాడు. ఆయన ఆశ్రయముగా ఉంటే నువ్వు ఎలా ఉంటావో తెలుసా? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము ఆ మాట గనక మనం చదివితే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో ఆయనకి ఆశ్రయముగా ఉన్న వ్యక్తులు 17వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట నేను చదువుతున్నాను. యెహోవా వారికి ఆశ్రయముగా ఉండును. వాడు ఎలా ఉంటాడు అనంటే, జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. కింద వచనాలు మీరు చదువుకోండి. నీకు ప్రభు ఆశ్రయముగా ఉంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు అని మనం వేసవకాలం వచ్చినా, ఒకవేళ ఆకురాల్చు కాలం వచ్చినా, ఎలా వచ్చినా సరే అది ఎప్పటికీ ఎండిపోని చెట్టుగా ఉంటుంది. కాబట్టి నిత్యము ఫలించే చెట్టుగా ఉంటుంది. నీ బాధలో నువ్వు ప్రభు దగ్గరికి రా, ప్రభువుని ఆశ్రయించు. దావీదును బాధలు విస్తరించినట్టుగా నీకు కూడా బాధ ఉన్నది. నీ కుటుంబాన్ని గూర్చి, అప్పుల గురించి, ఒకవేళ అనారోగ్యం గురించి, సంఘమును గూర్చి ఏదో ఒక బాధ నిన్ను ఎక్కువగా బాధ పెడుతూ ఉంటే నువ్వు ప్రభు దగ్గరికి రా. ప్రభు నీకు ఆశ్రయముగా ఉన్నాడు. నీవు నీటి కాలువల వారన నాటబడిన చెట్టు వలె నీ జీవితంలో ప్రతిసారి కూడా, ప్రతిరోజు కూడా ఒక ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు. వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అలాంటి భాగ్యాన్ని దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక.